హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం మలయాళంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించినటువంటి కాదల్ దక్కోర్ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో మమ్ముట్టి ఒక గే పాత్రలో ఉంటారు. కానీ గే పాత్రలో ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ ని ఎలా ప్రజెంట్ చేస్తే ఒక మూవీ అద్భుతంగా వస్తుంది అనే విషయాన్ని మమ్ముట్టి చాలా డెడికేట్ గా ఆ క్యారెక్టర్ ని అందంగా పోర్ట్రే చేయడంతో ఈ మూవీ చూడటానికి గే క్యారెక్టర్ అయినా ఆ షేడ్స్ ఏమీ లేకుండా మంచి ఫీల్ గుడ్ మూవీ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, మాథ్యూ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గా తన వైఫ్ ఒమనాతో, తన కూతురు ఫెమీతో, ఫాదర్ దేవస్సితో చాలా హ్యాపీ లైఫ్ ని గడుపుతూ ఉంటాడు. ఇలా ఉన్నటువంటి మాథ్యూ లైఫ్ లో దేవస్సి సిఆర్ పార్టీకి చేసినటువంటి కృషికి గాను తన కొడుకైనటువంటి మాథ్యూని లోకల్ బాడీలో, లోకల్ పొలిటికల్స్ లో సర్పంచ్ గా నిలబెట్టాలని పార్టీ నిర్ణయిస్తూ మాథ్యూకి ఇష్టం లేకపోయినా ఆ పార్టీ వారే బలవంతంగా తనను ఒప్పించి సర్పంచ్ గా నిలబెడతారు. అప్పుడే ఒమానా తన భర్తతో సంతోషంగా ఉన్నప్పటికీ డివోర్స్ కావాలని మాథ్యూకి నోటీస్ ను పంపిస్తుంది. దాంతో ఇప్పుడు పొలిటికల్ గా తను ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆ నోటీసులు రావడంతో మాథ్యూ ఒమనాని అసలు ఎందుకు ఇలా చేశావని అడగ్గా, అందుకు ఒమనా 2 నెలల క్రితమే తాను నోటీసులు పంపించాలని, కానీ అది ఇప్పుడు వచ్చాయని చెప్పడంతో మాథ్యూ తనకు ఎందుకు ఒమనా విడాకులు ఇస్తుందో తెలిసినా కానీ సైలెంట్ గా ఉంటాడు. మరోవైపు ఒకే ఇంట్లో ఉన్నటువంటి దేవస్సి మాథ్యూలు ఒకరి ముఖాన్ని కూడా ఒకరు చూసుకోకుండా ఎప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటూ సైలెంట్ గా వారి లైఫ్ ని అసలు తండ్రి కొడుకుల్లాగా కాకుండా స్ట్రేంజ్ వ్యక్తులుగా వారి లైఫ్ ని జీవిస్తూ ఉంటారు. అదే ఊర్లో తనకన్ అనే ఒక కార్ డ్రైవింగ్ స్కూల్ ని రన్ చేస్తూ ఉన్నటువంటి మాథ్యూ ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఇలా వమన మాథ్యూతో డివోర్స్ తీసుకుంటూ ఉండటంతో అసలు ఎందుకు వమన తనతో డివోర్స్ తీసుకుంటూ ఉందని తన కూతురు ఫెమీని అడిగి తెలుసుకోవడానికి మాథ్యూ ఫెమీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఫెమీ తన ఫాదర్ తో తనకు అన్ని విషయాలు తెలుసని, ఇప్పుడు ఒమన కరెక్ట్ అయిన డెసిషన్ నే తీసుకుందని తన మదర్ కి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. దాంతో మాథ్యూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా తన తండ్రి సైలెంట్ గా వెళ్లిపోతూ ఉండటం చూసి ఫెమీ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇలా వీరిద్దరు విడాకుల కేసులు కోర్టులోకి వెళ్లడంతో కోర్టులో మాథ్యూ తరపున ఉన్నటువంటి లాయర్ ఒమన ఎందుకు ఇలాంటి పెళ్లైన 25 సంవత్సరాల తరువాత మాథ్యూ గే అని చెప్పి విడాకులు ఎందుకు అప్లై చేశావని తనను క్వశ్చన్ చేయడంతో తనకు పెళ్లైన కొన్ని రోజులకే ఆ విషయం తెలుసని, కానీ ఇన్ని రోజులు సొసైటీకి భయపడి తాను ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని, కానీ ఇన్ని సంవత్సరాలు తను పడిన బాధ ఇక తాను భరించలేనని అందుకే విడాకులు కోరుతూ ఉన్నా అని చెప్పి కోర్టులో జడ్జికి చెబుతుంది. అందుకు మాథ్యూ తరపున లాయర్ ఈ 25 సంవత్సరాలలో మాథ్యూతో పాటు తను ఎన్నిసార్లు ఫిజికల్ గా కలిశామని చెప్పడంతో ఒమన కేవలం 4 సార్లే అని చెబుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి జడ్జి కూడా షాకులో ఉండి వెంటనే వారికి విడాకులు వచ్చేలా మంజూరు చేయడానికి వారి లాయర్ ని ఆదేశిస్తుంది. కానీ మాథ్యూ పై పెట్టిన కేసు వారెవరూ ప్రూవ్ చేయలేకపోయారని అందుకు ఐ విట్నెస్ ని అడగడంతో మన మాథ్యూ ఫాదర్ దగ్గరకు వెళ్లి కోర్టులో జరిగిన విషయాన్ని చెబుతుంది. అందుకు మాథ్యూ ఫాదర్ కూడా మాథ్యూ పెళ్లి జరిగితే బాగుపడతాడని తాను అనుకున్నా అని, కానీ తన వల్ల ఒమన బాధపడుతూ ఉంటే తాను చూడలేనని, అందుకే తనే కోర్టుకు వచ్చి అసలు నిజాన్ని చెబుతానని నెక్స్ట్ డే కోర్టుకు వెళ్లి తన కొడుకు మాథ్యూ అదే ఊర్లో తన ఫ్రెండ్ తో తనకంతో పాటు ఉన్నప్పుడు తనకు కనిపించాడని, అయినా ఆ తప్పుని దాచిపెట్టి ఒమనాకి తన కొడుకుని ఇచ్చి మ్యారేజ్ చేసి తాను తప్పు చేశానని చెప్పి లాయర్ దగ్గర ఒప్పుకోవడంతో కోర్టు వెంటనే మాథ్యూకి డివోర్స్ ని ఇష్యూ చేస్తుంది. ఇలా మాథ్యూ కూడా ఒమన ఇన్ని రోజులు తన వల్ల తన ఫిజికల్ అవసరాలు కూడా తీర్చుకోలేకపోయినందుకు తన చేసిన తప్పుకు గాను తనే పశ్చాత్తాపంగా ఒమనాకు కొత్త పెళ్లి కొడుకును వెతికే పనిలో మాథ్యూ తనకంతో పాటు ఒమనాకు ధైర్యం చెప్పి తనకు కాఫీ షాప్ లో పెళ్లి చూపుల్ని కుదురుస్తాడు. ఈ విషయం తెలిసినటువంటి ఆ ఊరి ప్రజలు మాథ్యూ ఒక గే అయినప్పటికీ తాను ఒక మంచి మనిషిని ఆ లోకల్ పార్టీలో సర్పంచ్ గా మాథ్యూనే ఎన్నుకుంటారు. ఇక అప్పటి నుంచి మాథ్యూ తనకన్లు ఇద్దరు వారి ఇష్టమైన లైఫ్ ని వారి ఆ విలేజ్ లో కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఒమనా కూడా తను పెళ్లి చూపులు చూసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని తన లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఈ మూవీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని వివక్షలను చూపిస్తూ ఆ వివక్షలను అర్థం చేసుకునే మనుషుల మధ్య వారి జీవితం సంతోషంగా ఉంటుందనే సందేశాన్ని ఇస్తూ ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.